తెలుగు. హిందూ ముస్లిం భాయ్ భాయ్ అనే నినాదానికి ఈరోజు వేదిక అయింది. నెల్లూరు నగరము ఎంతో పవిత్రంగా జరిగే శోభాయాత్రలో హిందువులు ముస్లిం సోదరులు అందరూ కలిసి ఐకమత్యంగా ఈ శోభాయాత్ర ర్యాలీని అయితే నిర్వహిస్తున్నారు. హిందువులు నిర్వహిస్తున్న ఈ శోభాయాత్ర ర్యాలీలో ముస్లిం సోదరులు చాలామంది చేరుకొని ఇక్కడ వాటర్ బాటిల్స్ వాళ్ళకి కూల్ డ్రింక్స్ అన్నీ సరఫరా చేస్తున్నారు. ఇక్కడ హిందూ సోదరులు ముస్లిం సోదరులు అందరూ కలిసికట్టుగా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈరోజు నెల్లూరులో జరుగుతున్న హనుమాన్ శోభాయాత్రలో ఈ ముస్లిం సోదరులు కూడా పాల్గొని తమ వంతు అంటే వచ్చే హిందూ సోదరులకు వాటర్ బాటిల్ కానీ కూల్ డ్రింక్స్ కానీ ఇస్తున్నారు. వాళ్ళు కూడా భాగస్వాములు అవుతున్నారు ఈ ర్యాలీలో. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషం అండి. ఈరోజు ఈ శోభయాత్రకి ముస్లిం సోదరులు కూడా వాళ్ళంత సహాయ సహకారాలతో వచ్చిన వాళ్ళకందరికీ కూల్ డ్రింక్స్ కూడా ఏర్పాటు చేశారు. మేము ఏర్పాటు చేసాము. అనుకోకుండా ఈసారి వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. మేము ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తాము. వాళ్ళు ఈ సంవత్సరం కూడా మేము కూడా ఈసారి నుంచి మీతో మేము కలిసి ఉంటామని చెప్పి సోదరులు ఏర్పాటు చేసినందుకు కూడా వారికి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. సార్ మీరు చెప్పండి, ఎప్పుడూ లేని విధంగా నెల్లూరు నగరంలో శోభాయాత్ర ర్యాలీలో ముస్లిం సోదరులు కూడా పాల్గొని భాగస్వాములు అయ్యి వాళ్ళు కూడా పాల్గొంటున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా ఉంది. ముస్లిం మాతో కలిసి దీంట్లో పాల్గొనడం, వాళ్ళ సేవా సహకారాలు చేయడం, వాళ్ళ వంతుగా కూల్ డ్రింక్స్ వాటర్ బాటిల్స్ ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది. ఓకే, ఇంకొంతమంది ఇక్కడ ముస్లిం సోదరులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఈ శోభయాత్ర ర్యాలీలో మీరు భాగస్వాములు అయ్యి మీరు కూడా వచ్చే హిందూ సోదరుల కోసం ఈ ర్యాలీలో పాల్గొనే హిందూ సోదరుల కోసము ఆ కూల్ డ్రింక్స్లు కానీ ఆ వాటర్ బాటిల్స్ కానీ అన్నీ సరఫరా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? మీ ఫీలింగ్ ఎలా ఉంది? నా శోభయాత్రలో మా ర్యాలీలో వెళ్ళే వాళ్ళందరికీ వాటర్ బాటిళ్ళు కూల్ డ్రింక్స్ అవన్నీ డిస్ట్రిబ్యూట్ చేస్తాం. ఇది ఇండియా, హిందూ ముస్లిం అందరు కలిసి ఉంటాం, ఏకమత్యంగా ఉంటాం. మనకు వీళ్ళు వాళ్ళు అది చెప్పి మత కలహాలు ఏం లేవు. మేమంతా హిందూ ముస్లిం బాయ్ బాయ్. జై హింద్. మీరు చెప్పండి ఎలా అనిపిస్తుంది ఈ ర్యాలీలో హిందూ సోదరులకు? ఇలా మీరు కూడా ఈ ర్యాలీలో పాల్గొనడం భాగస్వాములు అయ్యి ఈ కూల్ డ్రింక్లు కానీ వాటర్ బాటిల్ కానీ సప్లై చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది మీకు? చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఇండియాలో హిందూ ముస్లిమ్స్ అందరూ కలిసికట్టుగా ఉండాలని చెప్పి నేను కోరుకుంటున్నాను. ఇక్కడ అందరూ కలిసికట్టుగా ఉంటాము, మేము ప్రతి సంవత్సరం కూడా ఇక నుంచి ఈ శోభాయాత్ర ర్యాలీలో పాల్గొంటామని చెప్పి ముస్లిం సోదరులు అంటున్నారు. మరికొంతమంది ముస్లింలు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈ శోభాయాత్ర నెల్లూరులో జరుగుతున్న శోభాయాత్ర ర్యాలీలో మీరు ముస్లింలు కూడా భాగస్వాములు అయ్యి వచ్చే హిందూ సోదరుల కోసం మీరు వేచి చూసి వాళ్ళకి కూల్ డ్రింక్స్ కానీ వాటర్ బాటిల్స్ కానీ సరఫరా చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది సార్ మీకు? చాలా సంతోషంగా ఉందండి. ప్రతి సంవత్సరం ఈ విధంగా మేము చేస్తూనే ఉంటాము. మన చోటు సమక్షంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి ఆయన ఆర్గనైజర్లో. ఇక్కడ నెల్లూరు ప్రత్యేకంగా మా హిందూ ముస్లిం అంటే మనం కలిసి బాయ్ బాయ్ మాదిరిగా ఉంటాము ఎల్లప్పటికీ. కానీ ఇక్కడ నార్త్ సైడ్ జరిగినట్టు ఇక్కడ మత కలహాలు ఏం జరగవు, అలా జరగనివ్వము. మేమంతా కలిసి కట్టుగా ఉంటాము. ఏ యాత్ర అయినా మా ముస్లిం యాత్ర అయినా వాళ్ళైనా కోఆపరేట్ చేస్తారు, మేము వాళ్ళకి కోఆపరేట్ చేస్తూ ఉంటాం. బాయ్ బాయ్గా కలిసిమెలిసిగా మేము దీంట్లో పాల్గొంటామండి. కుల మతాలకు అతీతంగా ఏ కులం వారు ఏ మతం వారు ర్యాలీ చేసినా ఆ ర్యాలీలో మేము భాగస్వాములు అవుతాము. ఇక్కడ మత కలహాలు రావడానికి ఛాన్స్ లేదంటూ, అలా అవకాశం ఇవ్వమంటూ ఇక్కడ ఉండే నెల్లూరు నగరంలో జరిగే శోభాయాత్ర ర్యాలీలో హిందువులు ముస్లింలు అందరూ ఐకమత్యంగా ఈ ర్యాలీ నిర్వహిస్తున్నారు. పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ ర్యాలీలో వేల మంది హిందూ సోదరులతో పాటు ముస్లిం సోదరులు కూడా భాగస్వాములయ్యి ఈ ర్యాలీని శోభాయాత్ర ర్యాలీని విజయవంతం చేస్తున్న పరిస్థితి అయితే నెల్లూరు నగరంలో ఉంది. కెమెరా పర్సన్ మంజుతో భాష, టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. మీరు చూస్తున్నది టైమ్9 తెలుగు డిజిటల్ నెట్వర్క్. సమాజం కోసం సరికొత్త ఆలోచన.